మార్నింగ్ నుంచి కుడి కన్ను అదురుతుంది. లేడీస్‌కి కుడి కన్ను అదిరితే చెడు జరుగుతది. ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతదని అంటారు కదా! మీలో ఎంతమంది ఇది నమ్ముతారో? నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నాకు అలాగే జరుగుతాయి. అయితే నిన్న మార్నింగు కుడి కన్ను అదలా అదురుతుంది. ఎలాంటి న్యూస్‌లు వింటానా అని చెప్పి కొంచెం టెన్షన్ పడుతున్నాననమాట. అయితే ఇంకా ఉగాది వస్తుంది గదా! ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరం కూడా క్లీన్ చేసేద్దాము అని చెప్పి క్లీన్ చేస్తున్నప్పుడు ఈ ఫోటో ఏటంటే పూజా మందిరంలో పడిపోయిందండి. నేను ఎక్కడికి వెళ్ళిన పోస్టింగు ఇదైతే చాలా నీట్‌గా ప్యాకింగ్ చేసుకుంటాను. ఎందుకంటే గ్లాస్‌తో ఉన్నదనమాట. అందులోకి నాకిష్టమైన దైవం సంతోషి మాత అండి. చాలా ఇష్టం సంతోషి మాత అంటే. నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటు ఉండాలి ఈ ఫోటోవు. అలాంటిది పడిపోవడం కొంచెం ఎమోషనల్ అయ్యాను. కొంచెం గ్లాస్ అయితే కిందన బ్రేక్ అయిందనమాట. ఇంక ఈ ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోకూడదు. మార్చాలనమాట. దీనికి సపోర్ట్ కూడా ఎనకతల అంతగా ఏం లేదు. స్టాండ్‌లా పెట్టుకున్నదనమాట ఈ ఫోటోవు. నేను అక్కడ పెట్టినప్పుడే నాకు డౌటొచ్చింది. ఇది పడిపోద్దా ఏంటా అని చెప్పి. డౌటొచ్చినప్పుడే తీసేయాల్సింది. కానీ అలా ఉంచేసాననమాట. ఇలా ఈ ఫోటో అయితే ఇలాంటిదే తీసుకోవాలండి. తీసుకుంటే ఇది గ్లాస్ లేనిదనమాట శివయ్య ఫోటోవు. మాకు నోములుంటాయి కదా! అప్పుడు నేను తీసుకున్నాననమాట. శివయ్య ఫోటో లేదని చెప్పి గ్లాస్ లేనిది. ఇప్పుడు ఇది మార్చాలని చెప్పేసి నేను జుంబా క్లాస్‌కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాను. వెళ్తే నిజంగా ఆ ఫోటో పడిపోయిన తర్వాత నాకసలు ఎందుకిలా జరిగిందా అని చెప్పి అసలు మైండ్ పని చేయలేదు. మార్కెట్‌లోకి వెళ్ళగానే షాపులన్నీ బందయ్యున్నాయి. మాకు మండే బందుంటదనమాట మార్కెట్టు. అలాంటిది మర్చిపోయాను నేను. ఇంకేం చేస్తాము మంగళవారమా మార్చలేను. బుధవారం అమావాస్య ఇంకా ఉగాది వచ్చేస్తుంది కదా! ఇది పెట్టి ఎప్పుడు పూజ చేసుకుంటాను సంతోషమాత నాకిష్టమైన అమ్మవారు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతున్నాననమాట. మీకెప్పుడైనా ఇలాంటివి జరిగాయా?